నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ సరదాగా నాకు తల్లి కావడంలో సహాయం చేస్తానని చెప్పింది. ఈరోజు నా అవివాహిత సంకల్పం ఎలా సడలిపోతుందో మరియు రాసీల్ తన భయంకరమైన గతానికి భయపడుతూనే పరాగ్తో తన వినూత్న ప్రేమకథను ఎలా ప్రారంభిస్తుందో మీరు వింటారు. మూర్ఖత్వమా లేక అబద్ధమా? పరుష్ణిని నిద్రపుచ్చిన తర్వాత రాసీల్ నా దగ్గరకు వచ్చి, నేను ఇంకా నా పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం పై స్థిరంగా ఉన్నానా అని తీవ్రంగా అడిగింది. నా సమాధానం మొండిగా ఉంది. ఏ విషయాలు లేకుండా నా జీవితం గడిచిందో వాటిని ఇప్పుడు నా అవసరంగా మార్చుకోవడం నాకు సరికాదు. కానీ నా అంతరాత్మకు తెలుసు నేను నాకే అబద్ధం చెప్పుకుంటున్నానని. చేదు వాస్తవం. స్వప్నిల్ లేని లోటు నన్ను వేధిస్తుందని రాసీల్ సరిగ్గా చెప్పింది. కానీ స్వప్నిల్ అమెరికాలో మరియు నేను ఇండియాలో ఉండటం, ఈ చేదు వాస్తవం నన్ను కలవరపరిచింది. కృతజ్ఞతా కన్నీళ్లు. నా బలహీనతను ఎత్తిచూపినందుకు నేను రాసీల్పై కోపగించుకోలేకపోయాను. పైగా నేను ఆమెకు మరియు స్వప్నిల్కు రుణపడి ఉన్నాను. నా క్లిష్ట పరిస్థితిని తలుచుకుని నా కళ్ళు చెమ్మగిల్లాయి. రాసీల్ నన్ను ఓదార్చింది. యోగ్యుడైన పురుషుడితో వివాహం. నా మౌనాన్ని అర్థం చేసుకుని రాసీల్ నాకు వివరించడానికి తన కథను ప్రారంభించింది. యోగ్యుడైన పురుషుడిని వివాహం చేసుకోవడం ఒక యువతికి ఎలా సహాయపడుతుంది మరియు ఎందుకు సరైనది. ఇక్కడ నుండి కథ గతంలోకి వెళ్తుంది. భయం గమ్యం. అల్కా మ్యామ్ సూచన మేరకు పరాగ్ మరియు రాసీల్ భారత పర్యటనకు బయలుదేరారు. మొదటి గమ్యస్థానం అమృతసర్లోని స్వర్ణ దేవాలయం. కానీ రాసీల్కు వెంటనే జేడ్ గుర్తుకు వచ్చాడు. అతను గురుద్వారాలోనే ఆమెను చిక్కుల్లో పడేశాడు. తన గతం మళ్లీ తన జీవితాన్ని నాశనం చేస్తుందేమోనని ఆమె భయపడింది. జలంధర్ ప్రమాదం. పంజాబ్ మట్టి నుండి పారిపోవద్దని పరాగ్ ఆమెకు సలహా ఇచ్చాడు మరియు జలంధర్ వెళ్లే ప్రణాళికను చెప్పాడు. అది రాసీల్ ఇల్లు ఉన్న నగరం. జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో రాసీల్ వణికిపోయింది. న్యాయవాదిగా పరాగ్, జేడ్ ఒక నేరస్తుడని, అతను పోలీసుల దగ్గరకు వెళ్లడానికి భయపడతాడని ఒక న్యాయవాదిలా పరాగ్ వివరించాడు. ఎందుకంటే రాసీల్ అతనిపై కిడ్నాప్ మరియు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయవచ్చు. ఈ తర్కంతో రాసీల్కు మనశ్శాంతి కలిగింది. ప్రేమ మరియు విశ్వాసం. పరాగ్ పట్టుదలను చూసి రాసీల్ కళ్లలో అపారమైన ప్రేమ పొంగిపొర్లింది. పరాగ్ తనను అన్ని విధాలా నిశ్చింతగా ఉంచుతాడని ఆమెకు నమ్మకం కలిగింది. బాల్యపు కోరిక. సుదీర్ఘ ప్రయాణంలో పరాగ్ రాసీల్తో అన్నాడు, నువ్వు చిన్నప్పుడు ఏమి చేసేదానివో నాతో ఉన్న ఈ రోజుల్లో అవన్నీ నిస్సంకోచంగా చేయి. జేడ్ భయం. పరాగ్ అచంచల విశ్వాసం మరియు బాల్యాన్ని మళ్లీ జీవించాలనే కోరిక. రాసీల్ తన అభద్రతా భావాలను వదిలి పరాగ్తో ప్రేమ మార్గంలో ముందుకు సాగగలదా? సంఘర్షణ. భయం మరియు విశ్వాసం కలగలిసిన వినూత్న ప్రేమకథ. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 54. మొండితనం, హకీకత్ మరియు పరాగ్, రాసీల్ భారత పర్యటన రహస్యం. వాణి, సిగ్గుపడే మొగ్గలా ఎందుకు మారిపోతున్నావు? ఇప్పుడు నన్ను అడుగు. నేను నీకు ఎలా సహాయం చేయగలను? నిద్రపోయిన పరుష్ణిని ఊయలలో పడుకోబెడుతూ రాసీల్ నాతో అంది. స్వప్నిల్ మరియు నాకు వివాహం చేయాలనే ఉద్దేశంతో ఆమె ఇలా అందా అని నేను అర్థం చేసుకున్నాను. ఆమె తన ఉద్దేశాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆమె తిరిగి బెడ్ మీదకు వచ్చి తల దగ్గర ఆనుకుని కూర్చుంది. ఆమె నన్ను తన దగ్గరకు లాక్కుని ఒక స్నేహితురాలిలా నా మెడపై చేయి వేసి తన పక్కన కూర్చోబెట్టుకుంది. వాణి, నాకు చెప్పు, స్వప్నిల్తో ఇన్ని రోజులు తిరిగిన తర్వాత నువ్వు ఇంకా నీ పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం పైనే మొండిగా ఉన్నావా? రాసీల్ సీరియస్గా అడిగింది. ఈ ప్రపంచంలో అనంతమైన దృశ్య, అదృశ్య వస్తువులు వాటి స్థానాల్లో ఉన్నాయి. వాటిలో వేటిని మన అవసరాల్లో చేర్చుకోవాలో అది మన ఇష్టం. ఏ విషయాలు, వస్తువులు లేకుండా నా జీవితం గడిచిందో
వాటిని ఇప్పుడు నా అవసరంగా మార్చుకోవడం నాకు సరికాదు. నేను ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఇలా చెబుతున్నప్పుడు నేను నాకే అబద్ధం చెప్పుకుంటున్నట్లు అనిపిస్తోంది. నాకు తెలుసు, ఇండియా నుండి వచ్చే సమయానికి మరియు ఇప్పుడు తిరిగి వెళ్లే సమయానికి నాలో మార్పులు వచ్చాయని. రాబోయే రోజుల్లో నేను స్వప్నిల్ లేని లోటును తీవ్రంగా అనుభవించబోతున్నాను. వాణి, నీ మొండితనం వల్ల నువ్వు నీ వాస్తవాన్ని అంగీకరించడం లేదని నాకు అనిపిస్తోంది. నిజానికి పరాగ్ లాగే స్వప్నిల్లో కూడా ప్రత్యేకమైన ఆకర్షణ మరియు ప్రతిభ ఉంది. వారు కోరుకుంటే ఏ అమ్మాయినైనా ఆకర్షించగలరు. ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత నీకు స్వప్నిల్ జ్ఞాపకాలు వేధిస్తాయి, రాసీల్ నమ్మకంగా అంది. రాసీల్ చెబుతున్న మాటలు వినడానికి నాకు బాగుంది. అయినప్పటికీ ఈ వాస్తవం నన్ను కలవరపెట్టింది. స్వప్నిల్ అమెరికాలో ఉండటం మరియు నేను ఇండియాలో ఉండటం వల్ల నేను స్వప్నిల్ను మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను విచారంగా మారాను. నా మనసులో ఉన్నది ఇదే, కానీ నేను బయటకు చెప్పలేదు. రాసీల్, స్వప్నిల్ ఎలాంటి వాడో నీకు తెలిసినప్పుడు నన్ను అతనితో కలిసేలా పరిస్థితులు ఎందుకు కల్పించావు? నన్ను బలవంతంగా అమెరికాకు ఎందుకు పిలిచావు? నా జీవితంలో లోటు అనిపించని విషయాన్ని నా బలహీనతగా ఎందుకు మార్చావు? నేను రాసీల్కు కృతజ్ఞురాలిని. ఈ ఫిర్యాదు చేసి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని కాలేను. నిజానికి స్వప్నిల్ను పరిచయం చేయడం మరియు స్వప్నిల్ నా వ్యక్తిత్వ వికాసం కోసం తన సమయాన్ని, ధనాన్ని వెచ్చించడం రాసీల్ మరియు స్వప్నిల్ నాకు చేసిన మేలు. ఆ రుణం తీర్చుకోవడం నాకు అసాధ్యం. నా విలక్షణ పరిస్థితిని తలచుకుని నా కళ్ళు చెమ్మగిల్లాయి. రాసీల్ నా స్నేహితురాలు మరియు శ్రేయోభిలాషి. ఆమె నా తలని తన భుజంపై ఉంచుకుంది. నా తలని నిమిరింది. నా కన్నీళ్లతో ఆమె నైట్ సూట్ తడిచిపోతున్నా ఆమె ఏమీ అనలేదు. వాణి, అల్కా మ్యామ్ చెప్పారు కాబట్టే నేను పరాగ్ను కలిశాను. అప్పట్లో పెళ్లి చేసుకోవడం సరైనదా కాదా అని నాకు తెలియదు. పరాగ్ ఇండియాలో ఉన్న నెల రోజుల్లో నాకు అతనిపై నమ్మకం కలిగింది. పెళ్లి చేసుకోకపోవడం కంటే పరాగ్ను చేసుకోవడమే మంచి నిర్ణయం. నా అనుభవం నీకు వివరంగా చెబుతాను. అది నీకు యోగ్యుడైన పురుషుడిని పెళ్లి చేసుకోవడం ఎందుకు సరైనదో అర్థం కావడానికి సహాయపడుతుంది. రాసీల్ మెల్లగా మధుర స్వరంతో అంది. నా మౌనం ద్వారా వ్యక్తమవుతున్న ఆసక్తిని రాసీల్ గమనించింది. ఆమె కథ చెప్పడం ప్రారంభించగానే ఒక సినిమా సీన్లా నా కళ్ల ముందు గత దృశ్యాలు కదలసాగాయి. భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరుడు పరాగ్ మరియు రాసీల్, అల్కా మ్యామ్ సూచన మేరకు కారు తీసుకుని భారత పర్యటనకు బయలుదేరారు. పరాగ్ దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంది, కాబట్టి అతను ఇండియాలో కూడా కారు నడపగలడు. రాసీల్, మనం మొదట అమృతసర్ స్వర్ణ దేవాలయం దర్శనానికి వెళ్తున్నాం అని పరాగ్ తమ ప్రయాణ గమ్యాన్ని పంజాబ్ అని చెప్పాడు. రాసీల్ పుట్టిన ఊరు పంజాబే. ఇంటి నుండి పారిపోయి 5 ఏళ్లు అయింది. అప్పటి నుండి ఆమె పంజాబ్ మట్టి సువాసనకు దూరమైంది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. అప్పుడే ఆమెకు జేడ్ గుర్తుకు వచ్చాడు. అతను గురుద్వారాలోనే ఆమె వెంటపడి తన వలలో వేసుకున్నాడు. జేడ్ జ్ఞాపకంతో ఆమె వణికిపోయింది. ఒక మంచి పని కోసం వెళ్తుంటే గతపు నీడలు తనని వెంటాడుతాయేమోనని ఆమె ఆందోళన చెందింది. పంజాబ్లో ఏదైనా అనుకోనిది జరిగితే తన పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడింది. పరాగ్, నేను ఏ గతం నుండి తప్పించుకోవడానికి పారిపోయానో అది మళ్లీ నా జీవితాన్ని నాశనం చేస్తుందేమో. నేను అమెరికా వెళ్లే బదులు జైలుకు వెళ్తానేమో అంటూ రాసీల్ తన భయాన్ని పరాగ్తో వ్యక్తం చేసింది. రాసీల్, ఆ దుర్మార్గుడు మళ్ళీ ఏదైనా గురుద్వారాకు వెళ్తాడని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అతనికి నేర్పిన బుద్ధికి అతను ఏ పంజాబీ అమ్మాయి నీడకైనా దూరంగా పారిపోతాడు. అతను నీకు ఎక్కడా కనిపించడు. మనం జలంధర్ కూడా వెళ్దాం అని పరాగ్ తన ప్లాన్ చెప్పాడు. దీనివల్ల రాసీల్ భయం తగ్గకపోగా మరింత పెరిగింది. వద్దు పరాగ్, ఇది అస్సలు మంచిది కాదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను అక్కడ చూస్తే ఎలాంటి గొడవ చేస్తారో రాసీల్ వణికిపోతూ అంది. మనం నీ ఇంటికి వెళ్ళం. నువ్వు పెరిగిన ఊరు వెళ్ళడానికి నువ్వు భయపడటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను నీతో ఉన్నాను. నన్ను నమ్ము, నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను.
జలంధర్లో గురుద్వారాకు వెళ్దాం మరియు మీ కాలనీలోనే ఏదైనా రెస్టారెంట్లో లంచ్ చేద్దాం అని పరాగ్ వివరంగా చెప్పాడు. నీకు పిచ్చిగా ఉందా? అక్కడ మా వాళ్ళు ఉంటారు. ఎవరైనా నన్ను గుర్తుపట్టవచ్చు. దీనివల్ల పెద్ద గొడవ అవుతుంది. రాసిల్ స్వరం బ్రతిమిలాడుతున్నట్లు ఉంది. పరాగ్ జలంధర్ వెళ్లే ఆలోచన మానుకోవాలని ఆమె కోరుకుంటోంది. నేను నీ పాత ఫోటోలు చాలాసార్లు చూశాను. నిన్ను రాసీల్ అని పరిచయం చేయకపోతే నేనే నిన్ను గుర్తుపట్టేవాడిని కాదు. నువ్వు ఇప్పుడు వాళ్ల ముందుకు వెళ్లాలని అనుకోవడం లేదు. అది సరే, కానీ నీ గుర్తింపు దాచుకుని బ్రతకడం సరికాదు. నేను నీతో ఉన్నప్పుడు నీకు ఆ అవసరం రాదు, పరాగ్ ధైర్యంగా చెప్పాడు. నేను ఒక నేరం కూడా చేశాను. అది నీకు తెలుసు. ఎవరైనా గుర్తుపడితే పోలీసులు నన్ను అరెస్ట్ చేయవచ్చు. నాకు ఆ భయం కూడా ఉంది అని రాసిల్ పంజాబ్ వెళ్లడంలో ఉన్న రిస్క్ చెప్పింది. ఆ జేడ్ నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా? అలా అయితే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, పరాగ్ అన్నాడు. నేను అతనికి అంత పెద్ద గాయం చేసిన తర్వాత అతను రిపోర్ట్ ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నావు? రాసిల్ మళ్ళీ అడిగింది. అతను నిన్ను ఏడాది పైగా వేధించాడు. నేరస్థుడే పోలీసుల దగ్గరకు వెళ్లడానికి భయపడతాడు. నువ్వు తిరుగు రిపోర్ట్ ఇస్తావని అతనికి భయం ఉండి ఉంటుంది. తన మగతనం కోల్పోయిన విషయానికి బయటపడుతుందని కూడా అతను భయపడి ఉంటాడు. అందుకే అతను రిపోర్ట్ ఇచ్చి ఉండడని నేను అనుకుంటున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని పరాగ్ ఒక లాయర్లా రాసీల్కు వివరించాడు. రాసీల్కు దీంతో మనశ్శాంతి కలిగింది. అల్కామ్యామ్ తన కోసం చాలా మంచి వాడిని ఎంచుకున్నారని ఆమెకు అనిపించింది. అతను తనని అన్ని విధాలా రక్షిస్తాడని నమ్మకం కలిగింది. ఆమె కళ్లలో పరాగ్ పట్ల అపారమైన ప్రేమ పొంగిపొర్లింది. కారు నడుపుతున్న పరాగ్ను ఆమె రెప్ప వేయకుండా చూడసాగింది. ఇప్పుడు రాసీల్ మనసులో ఎలాంటి భయం లేదు. ఆమె హృదయంలో పరాగ్ పట్ల ప్రేమ మరియు భవిష్యత్ జీవితం పట్ల తీపి కలలు మాత్రమే ఉన్నాయి. అమెరికాలో తన జీవితం గడవబోతుందనే ఆలోచన ఆమెకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. పరాగ్ అడగగానే రాసీల్ జేడ్ అసలు పేరు, అడ్రస్ అన్నీ చెప్పేసింది. పరాగ్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడో ఆమె ఆలోచించలేదు. నిజానికి జేడ్ ప్రస్తావన వస్తేనే రాసీల్కు అసహ్యం అనిపిస్తుంది. అది ఆమె జీవితంలోని ఒక చేదు గతం. కానీ అమెరికా వెళ్లిన తర్వాత ఆ గతాన్ని మర్చిపోవడం సులభం అవుతుందని ఆమెకు అనిపించింది. అమృతసర్ వెళ్లే దారిలో పరాగ్ మరియు రాసీల్ చాలా చోట్ల ఆగుతూ టిఫిన్ మరియు భోజనం చేస్తూ ప్రయాణం సాగించారు. రాసీల్, నువ్వు చిన్నప్పుడు ఏమి చేసేదానివో నాతో ఉన్నప్పుడు అవన్నీ నిస్సంకోచంగా చేయి. నువ్వు నీ బాల్యాన్ని మళ్లీ జీవిస్తూ సంతోషంగా ఉండటం నేను చూడాలనుకుంటున్నాను అని పరాగ్ ఆమెను ప్రేమగా చూశాడు. ఎపిసోడ్ 54 సమాప్తం.